హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి గద్య భాగము నాగార్జునుడు అనేటువంటి పాఠాన్ని చూడబోతున్నాము. తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము. ఇక్కడ వచ్చేసి నాగార్జునుడు గద్య భాగము. క్రింది పదాలను కలిపి రాయండి. నాగా ప్లస్ అర్జునుడు నాగార్జునుడు, అపరా ప్లస్ అమృతము అపరామృతము, వేద ప్లస్ అంగాలు వేదాంగాలు, విద్యా ప్లస్ ఆలయము విద్యాలయము. నాగార్జునుడు ఎక్కడ జన్మించాడు? నాగార్జునుడు గుజరాత్ రాష్ట్రంలో జన్మించాడు. నాగార్జునకొండ అనేటువంటి నామకరణము ఎలా జరిగింది? నాగార్జునుడు గుజరాత్ నుండి వలస వచ్చి బౌద్ధ తత్వవేత్తగా మహాయాన బౌద్ధాన్ని స్వీకరించాడు. గంటలూరు అంటే ఇప్పుడు వచ్చేసి గుంటూరు వచ్చేసి మహామండల ప్రాంతంలోని శ్రీపర్వత సానువులలో చాలా కాలం నివసించారు. ఈయన పేరు మీదనే ఈ పర్వతానికి నాగార్జునకొండ అనేటువంటి పేరు వచ్చింది. నాగార్జునుని రచనలను రాయండి. నాగార్జునుడు రసరత్నాకరము, కక్షపుట తంత్రము, ఆరోగ్యమంజరి, యోగసారము, యోగాష్టకము మొదలైనటువంటి రచనలు రచించినట్లు తెలుస్తుంది. నాగార్జునుడు ఏ రంగాల్లో పరిశోధనలు చేశారు? నాగార్జునుడు వైద్యశాస్త్రము, రసాయన శాస్త్రము అనేక పరిశోధనలు చేశారు. వెండి, రాగి, తగరము, పాదరసము, బంగారు, వజ్రాలు మొదలైనటువంటి శుద్ధి చేసేందుకు అనేక మూలికలను సేకరించి ప్రయోగాలను చేశారు. కొన్ని విజయవంతమైనాయి, కొన్ని పరాజయము పొందినాయి. జంతు వృక్ష సంబంధిత పదార్థాలను కూడా వచ్చేసి తన ప్రయోగాల్లో విస్తృతంగా వాడారు. తన ప్రయోగ ఫలితాలను గూర్చి తన గ్రంథమైనటువంటి రసరత్నాకరంలో చర్చించి వివరించారనమాట. నాగార్జునుడికి ప్రపంచ ఖ్యాతి ఎలా ఏర్పడింది? కంటి శాస్త్ర చికిత్సా నిపుణులుగా, రసాయన శాస్త్రవేత్తగా, తత్వవేత్తగా, మహాయానశాఖ ప్రారంభకులుగా ఆచార్య నాగార్జునుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. అతని ఆచార్యపీఠము ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. రసవాద సిద్ధాంతాన్ని ప్రతిష్ఠించినటువంటి నాగార్జునుడు శస్త్రచికిత్స చేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇతని ప్రతిభాశక్తికి చైనా, టిబెట్ దేశాల వరకు వ్యాపించింది. క్రింది ఖాళీలను పూరించండి. నాగార్జునుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. పాదరస వాడకాన్ని తొలిసారిగా నాగార్జునుడు ప్రయోగించెను. నాగార్జునుడు తన ప్రయోగ ఫలితాలను రసరత్నాకరము అనేటువంటి గ్రంథములో వివరించారు.